వెల్కమ్ టు మై ఛానల్. ఇందులో పీజీ, యూజీ, డిగ్రీ, డిప్లొమా అండ్ వేరియస్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ జాబ్ వేకెన్సీస్ గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో కొలువుల రైలు ఇంటర్ చాలు దీని గురించి తెలుసుకుందాం. ఐటీఐ, డిగ్రీ, ఇంటర్ ఇలా 10 విద్యా అర్హతలతో ఆర్ఆర్బీ ప్రకటనలు దశల వారీగా వెలువడ్డాయి. అలాగే వీటికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీలను కూడా పొడిగించారు. ఎన్టీపీసీ ఇంటర్, డిగ్రీ పోస్టులకు పరీక్షా విధానం సిలబస్ ఒకటే. అందువల్ల డిగ్రీ విద్యార్హత ఉన్నవాళ్ళు రెండింటికి పోటీ పడవచ్చు. పరీక్షలు మాత్రం విడిగా నిర్వహిస్తారు. డిగ్రీతో పోలిస్తే ఇంటర్మీడియట్ పోస్టులు ప్రశ్నలు కొంచెం తక్కువ కఠినంగా ఉంటాయి. అయినప్పటికీ పోటీ మాత్రం వీటికే ఎక్కువ. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్ళు కాకుండా డిగ్రీ, పీజీ అర్హతలు ఉన్నవారు కూడా పోటీ పడవచ్చు. ఇప్పటికే ఎస్ఎస్సి, బ్యాంకులు, రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారు ఇందులో రాణించగలరు. ఇందులో ఎన్టీపీసీ ఇంటర్లో కమర్షియల్ టికెట్ క్లర్క్ 2022, అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ 361, జూనియర్ క్లర్క్ టైపిస్ట్ 990, ట్రైన్స్ క్లర్క్ 72. ఇలా దివ్యాంగుల కోసం 248 పోస్టులు చేర్చారు. ఇందులో కమర్షియల్ క్లర్క్ టికెట్ క్లర్క్ కొలువు ఒకరికి అంటే లెవెల్ 3 జీతం ఇస్తారు. వీటిలో 21,700 అంటే 21,700 మూల వేతనం దక్కుతుంది. అన్నీ కలిపి సుమారు 40,000 పొందుతారు. మిగిలినవి లెవెల్ 2 ఉద్యోగాలు 19,900 మూల వేతనం చెల్లిస్తారు. అన్నీ కలిపి 36,000 మొదటి నెల నుంచే అందుకోవచ్చు. ఇందులో అన్ని పోస్టులకు 2 దశల్లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటిలో ప్రావీణ్యం తప్పనిసరి. టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ పోస్టులకు టైపింగ్ స్కిల్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు. స్టేజ్ 1లో 100 ప్రశ్నలు, వీటికి 90 నిమిషాలు. జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు వస్తాయి. స్టేజ్ 2 స్టేజ్ 1లో అర్హత పొందిన వారి నుంచి కేటగిరీలో వారికి ఉన్న ఖాళీలకు మెరిట్ ప్రకారం 15 రెట్ల మందిని స్టేజ్ 2కి అవకాశం ఇస్తారు. దీన్ని 120 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. జనరల్ అవేర్నెస్ 50 మాత్రమే. మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 35 ప్రశ్నలు వస్తాయి. అర్హత చూస్తే స్టేజ్ 1, స్టేజ్ 2లలో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ 40, ఓబీఎస్, ఎస్సీఎల్, ఎస్సీ 30, ఎస్టీ 25% మార్కులు పొంది ఉండాలి. పీడబ్ల్యూడీలు అయితే కేటగిరీ ప్రకారం అదనంగా మరో 2% మినహాయింపు దక్కుతుంది. 2 దశల్లో ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. టైపిస్ట్ పోస్టులకు పోటీపడే వాళ్ళకి స్టేజ్ 2లో అర్హుల జాబితా నుంచి మెరిట్ ప్రకారం కేటగిరీల వారీగా ఖాళీలను 8 రెట్ల సంఖ్యలో టైపింగ్ స్కిల్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే ఇంగ్లీష్లో నిమిషానికి 30 పదాలు టైప్ చేయాలి. సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్, నంబర్ సిస్టమ్, డెసిమల్స్, భిన్నాలు, కసాగు, గసాబా, రేషియో అండ్ ప్రపోర్షన్, శాతాలు, మెన్సురేషన్, కాలం, పని, కాలం, దూరం, బారు, చక్రవడ్డీలు, లాభ నష్టాలు, ఎలిమెంటరీ, ఆల్జీబ్రా, చలన, జ్యామితి, త్రికోణమితి, ప్రాథమిక సాంఖ్యక శాస్త్రం ఇవన్నీ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అనాలజీ, నంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, పోలికలు, భేదాలు, సంబంధాలు, అనలిటికల్ రీజనింగ్, సిలాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, ఫజిల్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్లో అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం సంతరించుకున్న తాజా సంఘటనలు, క్రీడలు, భారతీయ కళలు, సంస్కృతి, సాహిత్యం, చారిత్రక, దర్శనీయ స్థలాలు, 10వ తరగతి స్థాయిలో జనరల్ సైన్స్, లైఫ్ సైన్స్, భారతదేశ చరిత్ర, స్వాతంత్రోద్యమం, భారతదేశ సంపద, ప్రపంచ జాగ్రఫీ, భారత ప్రభుత్వం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్, ప్రపంచవ్యాప్త అభివృద్ధి, స్పేస్, న్యూక్లియర్ కార్యక్రమాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యావరణ సమస్యలు, కంప్యూటర్లు, వాటి అనువర్తకాలకు సంబంధించి ప్రాథమిక అంశాలు, అబ్రివేషన్స్
దేశ రవాణా వ్యవస్థ, దేశ ఎకానమీ, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు, ప్రభుత్వ ముఖ్య కార్యక్రమాలు, మన భూభాగంలోని వృక్షాలు, జంతువులు, దేశంలో ముఖ్యమైన ప్రభుత్వ పబ్లిక్ హెల్త్ సెక్టార్లు, సంస్థలు. ఇందులో సన్నిధత ఎలా చేసుకోవాలి అంటే పరీక్షలో విజయానికి సిలబస్పై అవగాహన అనేది కీలకం. ఇందుకోసం నోటిఫికేషన్లో విభాగవారీగా ఉన్న ప్రశ్నలను సిలబస్ బాగా పరిశీలించి మీ దగ్గర ఉన్న వనరులు, గైడ్లు కావచ్చు, అకాడమిక్ రిఫరెన్స్లు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ నుంచి ఆ అంశాలను బాగా అధ్యయనం చేయాలి. వాటిలో లేనివి అంతర్జాలంలో ఇతర మార్గాల్లో సేకరించి బాగా చదవాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 సిలబస్ ఒకటే, అందువల్ల ఒకే సన్నద్ధతో 2 దశలను ఎదుర్కోవచ్చు. స్టేజ్ 1 కంటే స్టేజ్ 2 ప్రశ్నల కఠినత్వం ఎక్కువ, అందువల్ల ముందు ప్రాథమిక అంశాలు పూర్తిగా చదవాలి. తర్వాత తేలిక, మధ్యస్థాయి ప్రశ్నలు బాగా సాధన చేయాలి. ఏదైనా విభాగంలోని ఒక అంశాన్ని తీసుకొని ఒకరోజు కేటాయించుకోవచ్చు. అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అలాగే ముఖ్యాంశాలు నోట్లో రాసుకోవాలి. 2 నెలల సిలబస్ క్షుణ్ణంగా చదివి మాదిరి ప్రశ్నలు సాధన చేయడం పూర్తవుతుంది. అనంతరం పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. పరీక్షా కోణంలో ఆలోచించి ఏ అంశాలను ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకొని మళ్ళీ చదివి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. పరీక్షకు నెల ముందు రోజు నుంచి మాక్ టెస్టులు రాయాలి. ఫలితాలు విశ్లేషించుకొని చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకొని స్కోర్ పెంచుకోవడానికి కృషి చేయాలి. రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివి వదిలేయాలి. స్టేజ్ 1లో ప్రతి ప్రశ్నకు 54 సెకండ్ల సమయం ఉంటుంది. కొన్నింటికి వ్యవధి సరిపోకపోవచ్చు. కాబట్టి వేగానికి ప్రాధాన్యం ఉందని గ్రహించి మెలకువలు పాటించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ విభాగం ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ ఆర్థమెటిక్ ఆర్ఎస్ఎస్ అగర్వాల్ పుస్తకం సరిపోతుంది. ఈ విభాగంలో త్రికోణమితి, ఆల్జీబ్రా మొదలైన అంశాల కోసం 10వ తరగతి గణిత పుస్తకాన్ని బాగా చదివి వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగానికి ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ పుస్తకం లేదా ఏదైనా తీసుకోవచ్చు. ఏ పుస్తకం చదివినా పరీక్షలో పేర్కొన్న అంశాలకే పరిమితమై వాటినే బాగా సాధన చేయాలి. స్టేజ్ 1, స్టేజ్ 2లో ఎక్కువ ప్రాధాన్యం జనరల్ అవేర్నెస్దే, అందువల్ల అధిక సమయం ఈ విభాగానికి కేటాయించాలి. సిలబస్లో పేర్కొన్న అంశాలని తాజా వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల కోసం ఏప్రిల్ 2024 నుంచి పరీక్ష తేదీ వరకు ముఖ్య సంఘటనలు గుర్తుంచుకోవాలి. పత్రికలు చదువుతున్నప్పుడే ప్రశ్నగా రావడానికి అవకాశం ఉన్న వాటిని నోట్స్లో రాసుకుంటే పరీక్షకు ముందు తక్కువ వ్యవధిలోనే మరోసారి పునశ్చరణ చేసుకోవచ్చు. CBSE 8, 9, 10 తరగతుల సైన్స్, సోషల్ పుస్తకాలు బాగా చదివి ముఖ్యమైన విషయాలు నోట్స్లో రాసుకోవాలి. ఇంకపోతే దీంట్లో మనకి ముఖ్య వివరాల్లోకి వెళ్తే అర్హత ఇంటర్మీడియట్ లేదా తత్సమానం, వయసు జనవరి 1 నాటికి 25 నాటికి 18 ఏళ్ల నుంచి 37 ఏళ్ల లోపు ఉండాలి. SC, STలకు 5 ఏళ్ళు, OBCలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్ళు గరిష్ట స్థాయిలో సడలింపులు ఉంటాయి. ఆన్లైన్ చివరి తేదీ అక్టోబర్ 27. దరఖాస్తు ఫీజు మహిళలు, SC, ST, ట్రాన్స్జెండర్, EBCలకు ₹250. వీరు CBTకి హాజరైతే బ్యాంకు ఛార్జీలు మినహాయింపు. మిగిలిన ఫీజు వెనక్కి చెల్లిస్తారు. ఇతర వర్గాల వారికి ఫీజు ₹500. వీరు CBTకి హాజరైతే ₹400 బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలిన వెనక్కి ఇస్తారు. పరీక్షా తేదీలు తర్వాత ప్రకటిస్తారు. వెబ్సైట్ www.rrba.gov.in/AUTH/landing. ఇందులో మనకి నోట్ కోడ్ ఇచ్చారు. RRB NTPC గ్రాడ్యుయేట్ 8380 పోస్టులకు దరఖాస్తు గడువు అక్టోబర్ 20 వరకు పొడిగించారు. డిగ్రీ విద్యార్హతతో వీటిని పోటీపడవచ్చు. ITI లేదా అప్రెంటిస్ అర్హతతో 13,206 గ్రేడ్ 3 టెక్నీషియన్ పోస్టులకు అక్టోబర్ 16లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలిసిన వారికి అందజేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.